ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా పంజాబ్ ఢిల్లీ జట్ల మధ్య 66వ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు గెలవడం ఖాయమని చాలామంది అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఢిల్లీ జట్టు ఫీల్డింగ్లో తడబడినా, బౌలింగ్ చేసేటప్పుడు డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నా, ఆ తర్వాత బ్యాటింగ్లో కుదురుకుని పంజాబ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 6 వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. అలా ఐపీఎల్ 2025 నుండి నిష్క్రమిస్తూ తన చివరి మ్యాచ్లో ఢిల్లీ జట్టు విజయాన్ని దక్కించుకుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు విషయానికి వస్తే మొదట ఆ జట్టు బౌలర్లు ముస్తఫిజుర్ రెహమాన్, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి పంజాబ్కు చెక్ పెట్టగలిగారు. ఇక బ్యాటింగ్లో ఢిల్లీ జట్టు బ్యాటర్లు అందరూ కూడా తల ఒక చేయి వేశారు. ముఖ్యంగా కరుణ్ నాయర్ 44 పరుగులతో, సమీర్ రిజ్వీ తన మొదటి అర్ధ సెంచరీ సాధించి ఢిల్లీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఢిల్లీ జట్టుకు ప్లే ఆఫ్స్కు చేరవలసిన అన్ని అర్హతలు ఉన్నాయి. అన్ని అస్త్రాలు కూడా ఆ జట్టులో ఉన్నాయి. కానీ సరైన సమయాలలో వాటిని ఎలా ఉపయోగించాలో తెలియక ఆయా మ్యాచ్లకు తగినట్లు ఆటగాళ్లను ఎంపిక చేయడంలో విఫలమై ప్లే ఆఫ్స్కు చేరకుండానే ఢిల్లీ జట్టు ఈ సీజన్ ముగించింది. అలా ఒక మంచి జట్టు యాజమాన్యం తప్పు నిర్ణయాల కారణంగా బలైంది. ఇక పంజాబ్ జట్టు ఈ మ్యాచ్లో ఆరంభంలో బాగానే ఆడినప్పటికీ మధ్య ఓవర్లలో పరుగులు సాధించడంలో బాగా ఇబ్బంది పడ్డారు. నేహాల్ వధేరా, శశాంక్ సింగ్ ఇద్దరూ ఈ మ్యాచ్లో తడబడ్డం ఆ జట్టుకు పెద్ద మైనస్గా మారింది. వారిద్దరూ గనుక కొద్దిగా బాగా ఆడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. దీనికి తోడు ఈరోజు మ్యాచ్లో పంజాబ్ బౌలర్లు బాగా గాడి తప్పిన బౌలింగ్ చేశారు. హర్షదీప్ సింగ్ మినహా మిగతా బౌలర్లు అందరూ కూడా సగటున ఓవర్కు 10 పైగా పరుగులు సమర్పించుకున్నారు. అలా ఈ తప్పులన్నీ కూడా పంజాబ్ జట్టుకు శాపంగా మారి కొంపముంచాయి. దీంతో స్టోయిని సూపర్ హిట్టింగ్తో మెరిపించిన మెరుపులు అన్నీ కూడా వృధాగా మారాయి. ఈ మ్యాచ్లో కొన్ని ఆసక్తికర రికార్డులు నమోదయ్యాయి. టీ20 క్రికెట్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక సార్లు 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన జట్ల జాబితాలో పంజాబ్, గుజరాత్ జట్లు 7 సార్లతో మొదటి స్థానంలో నిలిచాయి. విచిత్రమేంటంటే పంజాబ్, గుజరాత్ ఈ రెండు జట్లు కూడా ఈ సీజన్లో 7 సార్లు 200కు పైగా పరుగులు చేయడం గమనార్హం. మరొక విషయం ఏంటంటే మొదట బ్యాటింగ్ చేస్తూ 200 కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఏకైక జట్టుగా పంజాబ్ చరిత్ర సృష్టించింది. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ ఫీల్డర్లు 6 క్యాచ్లు నేలపాలు చేశారు. ఈ సీజన్లో ఢిల్లీ జట్టు ఇప్పటివరకు ఏకంగా 24 క్యాచ్లను నేలపాలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టు కూడా ఒక సీజన్లో ఇన్ని క్యాచ్లను జారవిడవలేదు. ఈ ఐపీఎల్ సీజన్లో పంజాబ్ జట్టు 16 నుండి 20 ఓవర్ల మధ్య సగటున ఓవర్కు 11.68 పరుగులు నమోదు చేసింది. దీంతో ఈ ఐపీఎల్ సీజన్లో డెత్ ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది. పంజాబ్ జట్టు ఈ మ్యాచ్లో ఓడిపోవడం ద్వారా 17 పాయింట్స్తో రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో గనుక పంజాబ్ జట్టు గెలిచి ఉంటే ఆ జట్టుకు మొదటి స్థానం దక్కించుకునే అవకాశాలు చాలా మెరుగయ్యేవి. కానీ ఇప్పుడు ఆ అవకాశాలు సగానికి సగం తగ్గిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు పంజాబ్ మొదటి స్థానానికి చేరాలి అంటే పంజాబ్ జట్టు తన తదుపరి మ్యాచ్లో ముంబైపై భారీ తేడాతో గెలవాలి. అదే సమయంలో గుజరాత్ టైటాన్స్ జట్టు తన తదుపరి మ్యాచ్లో ఓడిపోవాలి. అదే సమయంలో ఆర్సీబీ కూడా తన తదుపరి మ్యాచ్లో ఓడిపోవాలి. లేదా ఒకవేళ గెలిచినా మరీ భారీ తేడాతో గెలవకూడదు. అలా అయితేనే పంజాబ్కు మొదటి స్థానం దక్కుతుంది. మామూలుగా చూస్తే పంజాబ్ ఓటమి కారణంగా ఆర్సీబీ, గుజరాత్ జట్లకు మొదటి స్థానానికి చేరే అవకాశాలు ఇంకా తెరుచుకునే ఉన్నాయి. ఇక్కడ ఒక ఆసక్తికర అంశం ఏంటంటే ఒకవేళ చివరి మ్యాచ్లో గనుక ముంబై చేతిలో పంజాబ్ ఓడిపోతే అప్పుడు ముంబై 2 లేదా 3 స్థానాల్లో ఏదో ఒకటి దక్కించుకుంటుంది. మొత్తానికి ఈ మొత్తం కుర్చీలాటలో టాప్ 3లో గుజరాత్, బెంగళూరు, పంజాబ్ జట్లు వరుసగా ఓడిపోవడం ఖచ్చితంగా ముంబైకి భారీ లాభమైతే చేకూర్చుంది అని చెప్పొచ్చు. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టుకు ఆరంభం నుండి కూడా పెద్దగా కలిసి రాలేదు. ఓపెనర్ ప్రియాన్ షారియా కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో మరో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్, 1 డౌన్ బ్యాటర్ జోష్ ఇంగ్లీష్ ఇద్దరూ కలిసి 2 వికెట్కు 47 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రభ్సిమ్రాన్ సింగ్ 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయగా జోష్ ఇంగ్లీష్ మాత్రం క్రీజులోకి వచ్చినప్పటి నుండి దంచి కొట్టడమే ధ్యేయంగా పెట్టుకుని 250కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి దుమ్ము దులిపేశాడు. అయితే ఆ దూకుడే ఇంగ్లీష్ కొంప ముంచింది. వేగంగా ఆడే క్రమంలో 12 బంతుల్లో 267 స్ట్రైక్ రేట్తో 32 పరుగులు చేసిన తర్వాత విప్రజ్ నిగమ్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 18 బంతుల్లో 156 స్ట్రైక్ రేట్తో 28 పరుగులు చేసిన ప్రభ్సిమ్రాన్ సింగ్, విప్రజ్ నిగమ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక 5వ స్థానంలో వచ్చిన నేహాల్ వధేరా 16 బంతుల్లో 16 పరుగులు చేసి వెనుదిరిగాడు.
దీంతో 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. మధ్య ఓవర్లలో కీలక సమయంలో పంజాబ్ జట్టు వికెట్లు కోల్పోతున్నప్పుడు ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి యాంకర్ రోల్ పోషిస్తూనే జట్టును ఆదుకున్నాడు. 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ తనదైన శైలిలో పరుగులు రాబడుతూ వీలు చిక్కినప్పుడల్లా సిక్సర్లు, బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. పంజాబ్ బ్యాటర్లందరూ వరుసగా అవుట్ అవుతున్న క్రమంలో శ్రేయస్ అయ్యర్కు శశాంక్ సింగ్ అయినా తోడుగా నిలబడతాడేమో అని అనుకుంటే అతడు కేవలం 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో డెత్ ఓవర్లో పంజాబ్ కింగ్స్ స్కోరును పరుగులు పెట్టించే బాధ్యత శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్లపై పడింది. పంజాబ్ జట్టు డెత్ ఓవర్లలో తడబడుతుందేమో అనే ఆలోచనలకు చెక్ పెడుతూ ముఖేష్ కుమార్ వేసిన 17వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్ ఇద్దరూ కలిసి 17వ ఓవర్లో ఏకంగా 25 పరుగులు రాబట్టారు. ఇక పంజాబ్ దూసుకుపోతుంది అని అనుకుంటూ ఉండగానే 18వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. 34 బంతుల్లో 53 పరుగులు చేసి అర్ధ సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్ను గత మ్యాచ్లో మెరుపులు మెరిపించిన ఒమర్ జాయ్ను ఈ మ్యాచ్లో 1 పరుగు వద్ద కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. అలా కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి పంజాబ్ స్పీడ్కు బ్రేకులు వేశాడు. అయితే 19వ ఓవర్లో స్టోయినిస్ మరోసారి విజృంభించి ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. ఇక చివరి ఓవర్లో 10 పరుగులు సాధించారు. స్టోయినిస్ 16 బంతుల్లో 275 స్ట్రైక్ రేట్తో 44 పరుగులు చేసి అజేయంగా నిలవగా హర్ప్రీత్ బ్రార్ 2 బంతుల్లో 7 పరుగులు చేశారు. దీంతో పంజాబ్ జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ముస్తఫిజుర్ రెహమాన్ అద్భుతమైన బౌలింగ్తో తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసి ఏకంగా 3 వికెట్లు పడగొట్టాడు. మిగిలిన బౌలర్లలో విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ చెరొక 2 వికెట్లు పడగొట్టగా ముఖేష్ కుమార్ 1 వికెట్ దక్కించుకున్నాడు. 207 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు ఆరంభం నుండి కూడా లక్ష్యాన్ని ఛేదించాలి అనే ఉద్దేశంతో దూకుడుగానే బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, పాప్ డూప్లెసిస్ ఇద్దరు కూడా సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇదే క్రమంలో వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 55 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దూకుడుగా ఆడే క్రమంలో కేఎల్ రాహుల్ 21 బంతుల్లో 167 స్ట్రైక్ రేట్తో 35 పరుగులు చేసి మార్కో జాన్సన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లోనే 15 బంతుల్లో 153 స్ట్రైక్ రేట్తో 23 పరుగులు చేసిన డూప్లెసిస్ హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో వెనుదిరిగాడు. అయితే వరుస ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయిన వన్ డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్, 4వ స్థానంలో వచ్చిన అటల్ ఇద్దరూ కలిసి కొద్దిసేపు వికెట్లు పడకుండా అడ్డుకుని స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. కరుణ్ నాయర్ ఈ రోజు క్రీజులోకి వచ్చినప్పటి నుండి దూకుడుగా బ్యాటింగ్ చేయగా మరో ఎండ్లో ఉన్న అటల్ మాత్రం కాస్త నెమ్మదిగానే బ్యాటింగ్ చేశాడు. ఇక క్రీజులో కుదురుకుని హిట్టింగ్ మొదలు పెట్టాలి అని భావించిన అటల్ 16 బంతుల్లో 138 స్ట్రైక్ రేట్తో 22 పరుగులు చేసి భారీ షాట్కు ప్రయత్నించి ప్రవీణ్ దుబే బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే ఆ ఆనందం పంజాబ్ జట్టుకు ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే ప్రవీణ్ దుబే వేసిన 11వ ఓవర్లో కరుణ్ నాయర్ ఏకంగా 4 బౌండరీలు బాది ఢిల్లీ జట్టుని గెలుపు రేసులోకి తీసుకొచ్చాడు. ఇక 5వ స్థానంలో వచ్చిన సమీర్ రిజ్వీ కూడా తానేమీ తక్కువ కాదన్నట్లు క్రీజులోకి వచ్చినప్పటి నుండి 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు. ఒకవైపు కరుణ్ నాయర్, మరోవైపు సమీర్ రిజ్వీ ఇద్దరూ కూడా లక్ష్యాన్ని ఛేదించడానికి పునాదిని ఏర్పరిచారు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత 27 బంతుల్లో 163 స్ట్రైక్ రేట్తో 44 పరుగులు తీసిన కరుణ్ నాయర్ హర్ప్రీత్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా రసకందాయంలో పడింది. వికెట్ పడినా సమీర్ రిజ్వీ తగ్గేదే లేదు అన్నట్లు బ్యాటింగ్ చేసి సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. సమీర్ రిజ్వీ 25 బంతుల్లో 232 స్ట్రైక్ రేట్తో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచి దగ్గరుండి ఢిల్లీ జట్టును గెలిపించాడు. ట్రిస్టన్ స్టబ్స్ 14 బంతుల్లో 18 పరుగులు చేసి అండగా నిలిచాడు. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో పంజాబ్ను మట్టి కరిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.